9 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనం కోసం పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. శోభయాత్రతో పాటు నిమజ్జనం జరిగే పలు ప్రాంతాలలో ప్రతిమలను త్వరగా పంపించేందుకు పోలీసులతో పాటు ట్రాన్స్జెండర్లచే సేవలు చేయిస్తున్నారు. పట్టణంలోని పలు వీధుల గుండా శోభయాత్రకు తరలి వస్తున్న ప్రతిమలను వీలైనంత తొందరగా నిమజ్జనం చేసేందుకు చింతకుంట చెరువు వద్ద ఇజ్రాయిలను వాలంటీర్లుగా ఉపయోగించుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమైన క్రమంలో ప్రతిమలను నిమజ్జనం ఆలస్యం జరగకుండా ఉండడంతో పాటు అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించారు. జగిత్యాల పోలీసులు జగిత్యాల టౌన్ సిఐ కర్ణాకర్ సరికొత్తగా ఆలోచించి ఈసారి గణేష్ నిమజ్జనంలో ట్రాన్స్జెండర్ సేవలు వినియోగించుకోవాలని భావించారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి సేవలు అందించిన ట్రాన్స్జెండర్లు నిర్విఘ్నంగా విఘ్నేష్ను నిమజ్జనం జరిగేందుకు తమ వంతుగా బాధ్యతలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ట్రాన్స్జెండర్లచే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఉపయోగించుకుంటే జగిత్యాల పోలీసులు గణేష్ నిమజ్జనం కోసం వాలంటీర్లుగా నియమించడం గమనార్హం. పోలీసులతో కలిసి సేవలు అందిస్తున్న ట్రాన్స్జెండర్స్ అందిస్తూ సేవలను చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి తీసుకున్న ఈ నిర్ణయాల మేరకు దాదాపు 10 మంది ట్రాన్స్జెండర్లు సేవలు వినియోగించుకుంటున్నారని సిఐ తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లను వారు పరిశీలించడం జరుగుతుంది. అందరికీ నమస్తే అండి. నేను మాట్లాడుతున్నాను జగిత్యాల నుండి రేణుకని. ఈరోజు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. ఈ జనంలో వివక్షత పోవడానికి మా ట్రాన్స్ కమ్యూనిటీకి జగిత్యాల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ మేము యూజ్ చేసుకొని సమాజానికి మా సేవలు అందించాలని చెప్పేసి మేము ఈరోజు మా జగిత్యాల నుండి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి హాజరయ్యామండి. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో మాలాగే ట్రాన్స్జెండర్స్కి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క సర్వీస్ అందరూ తీసుకోవాలని చెప్పేసి ఆ జనంలో మా వివక్షత పోవాలని చెప్పేసి మేము కూడా గౌరవంగా బతకాలని చెప్పేసి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు చెప్పారండి. సో అందుకోసమే మా సేవలు మేము ఉపయోగించుకుంటున్నామండి. ఇప్పుడు ఎంతమంది వచ్చారండి మీరు? మేము ఒక 13 మంది వచ్చామండి జగిత్యాల జిల్లా నుండి. డిపార్ట్మెంట్ వాళ్ళని కలగలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళే మా అందు కేర్ తీసుకొని మీరంటూ సమాజంలో కూడా మీకు ఒక మంచి పేరు ఉండాలి, మీకు హోదా ఉండాలని చెప్పేసి మా సిఏ సార్ కానీ ఎస్పీ సార్ కానీ డిఎస్పీ సార్ కానీ వీళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సార్. వాళ్ళ మాట మేరకు మేము కూడా ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి మా టీం వాళ్ళమందరం కలిసేసి ఈ జనానికి ఆడమొగ కాకుండా ఒక ట్రాన్స్జెండర్ కూడా ప్రతి ఒక్క దానికి నిలబడతామని చెప్పేసి మేము అన్నిట్లో మేము కూడా ప్రతి ఒక్క రంగంలో మేము కూడా ముందుంటాం